జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృష్ణానగర్లో సుమారు 2 గంటల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య పాల్గొన్నారు. సార్, ప్రచారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఇంత పెద్ద పాదయాత్ర ఇంత టైం ఎప్పుడు చేయలేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా ఈరోజు సంజయ్ గారు ఏదైతే పాదయాత్ర చేశారో ఒక 10:30 నుంచి ఇప్పటి వరకు మీడియాకు ప్రసంగించారు. ఈ మొత్తం యూసుఫ్ కూడా కృష్ణానగర్, తర్వాత వెంగళరావు నగర్ టోటల్ ఏరియా కవర్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా మంచి స్పందన వచ్చింది. ప్రజలందరూ ఈ సండే అయినా కానీ మన పాదయాత్రలో పాల్గొన్నారు. సెల్ఫ్గా మోటివేట్తో వచ్చారు. కాబట్టి ఈ స్పందన చూసిన తర్వాత బీజేపీది రెస్పాన్స్ బాగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎట్లా అయిపోయిందంటే ఒక మైనారిటీస్ వర్సెస్ మెజారిటీ హిందూస్ లాగా అయింది. కాబట్టి హిందూ ప్రజలందరూ కూడా వచ్చి ఓటేస్తారు. దాంతో బీజేపీ గెలుస్తుందని నా నమ్మకం. ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది కదా, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఓటర్లను కలుస్తున్నారు, చాలా చోట్ల హోటల్ యజమానులు, ఒక దగ్గర దోశ కూడా వేశారు. ఎలా అనిపిస్తుంది? సమస్యలు ఏమైనా చెప్పుకుంటారు? సమస్యలు చాలా ఉన్నాయి. వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఒకటే ముందు హోప్ ఫ్యూచర్. కాబట్టి బీజేపీకి ఓటేస్తారు. బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు.